ఎల్లో మీడియా కూటమి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. ప్రభుత్వం చేసిన తప్పిదాలను దాచిపెట్టి కేవలం భజన కొట్టే వార్తలు మాత్రమే రాస్తుండటంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం అన్నాక మంచి చెడు రెండూ ఉంటాయి. అందులో మంచిని హైలైట్ చేయడం, చెడుని పట్టించుకోకపోవడం ఒక రకంగా ప్రభుత్వాన్ని మోసం చేసినట్టుగా భావించాలి. మంచిని మంచిగానే, చెడుని చెడుగానే వార్తలు రాస్తే ఆ పత్రికలపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. అలాగే ప్రభుత్వం చేసిన తప్పులను కూడా రాయడం వల్ల పరోక్షంగా ప్రభుత్వానికి మేలు చేసిన వారు అవుతారు. అద్భుతంగా పాలన చేస్తున్నామనుకునే ప్రభుత్వంలో మార్పు వస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రజలకు మంచి పాలన అందించే దిశగా అడుగులు వేసే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం నెలకొంటుంది. కానీ ఆ దిశగా ఎల్లో మీడియా పనిచేయడం లేదు. రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలనే ఒకే ఒక కారణంతో పనిచేస్తున్నట్లుగా